Hello everyone, this is Akshita. I am teaching class 7 social chapter 9 handicrafts and handlooms. సో ఈ లెసన్లో మనం చేతి పని అలాగే మగ్గం వేస్తారు కదా, సో వీళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో పార్ట్ 1 వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నాం బాస్కెట్ మేకర్ ఆఫ్ అండుగుల. సరే, ఈ విలేజ్లో బాస్కెట్ మేకర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. పోలయ్య ఈజ్ ఏ బాస్కెట్ మేకర్. He is from Andugula village in Kalvakurti Mandal, Mehboob Nagar district. He is about 35 years old. He belongs to Erukula, a tribal community. Polayya's family has been weaving baskets for generations. Bhagyamma, his wife, also works as a basket maker, and they have 3 children. Polayya's father, along with other 25 families, came to the city about 30 years ago as the demand for baskets had declined in their native village. సో ఇక్కడ పోలయ్య అనేటువంటి వ్యక్తి ఒక బాస్కెట్ మేకర్ అనమాట. అంటే మనకు ఈ గంపలు తయారు చేస్తారు చూడు, వీళ్ళని మనం బాస్కెట్ మేకర్స్ అంటాం. సో ఇతను ఎక్కడికి అంటే ఏ ఊరికి సంబంధించిన వాడు అంటే మెహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి మండలంలోని అండుగుల విలేజ్కు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఇతనికి నియర్గా 35 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. సో ఇతను ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడు. సో ఈ ట్రైబల్ కమ్యూనిటీనే దీని పేరు ఏంటి అంటే ఎరుకుల అనేటువంటి ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడనమాట. సో పోలయ్య ఫ్యామిలీ వచ్చేసి తరతరాలుగా ఈ గంపల్ని వీవింగ్ చేస్తూ బతుకుతూ వచ్చారనమాట. సో ఇక్కడ పోలయ్య వైఫ్ అయినటువంటి భాగ్యమ్మ కూడా గంపల్ని తయారు చేస్తోంది. అంటే ఇక్కడ ఈ పోలయ్యకు వాళ్ళ పిల్లలు ఎంతమంది అంటే 3 అన్నమాట. సో పోలయ్య నాన్నగారితో పాటు నియర్గా 25 ఫ్యామిలీస్ ఇక్కడ ఈ సిటీకి రావడం జరిగింది. ఎప్పుడు 30 ఇయర్స్ బ్యాకే ఈ సిటీకి వచ్చారనమాట. ఎందుకు అంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువగా పెరిగిందనమాట. కానీ వాళ్ళ నేటివ్ విలేజ్లో ఏమైపోయిందంటే డిమాండ్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఇక్కడికి ఈ ఊరికి రావడం జరిగింది. He sells baskets on the pavements of చాడర్ఘాట్. సో వీళ్ళు ఈ గంపల్ని ఏ విధంగా అమ్ముతారంటే చాడర్ఘాట్ యొక్క పేమెంట్స్ బేస్ చేసుకొని అమ్ముతారనమాట. పోలయ్య యూజెస్ ద స్పిన్స్ ఆఫ్ వైల్డ్ డేట్ పామ్ ఈత చెట్టు లీవ్స్. యూజింగ్ ఏ నైఫ్ he shaves off the leaves and keeps them in hot sunshine to dry them. The raw material, wild date palm leaves, are brought in bundles from Andugula, their native village. His relatives in Andugula collect the spins from bushes around their villages and sell to basket makers like Polayya. Andugula is about 60 kilometers from Hyderabad. So, ఈ పోలయ్య వచ్చేసి ఈ వైల్డ్ డేట్స్ పామ్స్ యొక్క స్పిన్స్ని యూజ్ చేస్తాడనమాట. అంటే వీటినే మనం ఏమనొచ్చు అంటే ఈత చెట్టు యొక్క ఆకులు, వీటిని యూజ్ చేస్తాడు. అలాగే వీటిని కత్తి సహాయంతో, కత్తి ఉంటుంది కదా, సో వాటి సహాయంతో ఈ లీవ్స్ అన్నిటినీ బాగా కోసేసి వాటిని సూర్యకాంతిలో అంటే ఎండకు ఎండబెడతారనమాట. సో ఇక్కడ ఈ రా మెటీరియల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రా మెటీరియల్ ఈత చెట్టు డేట్ పామ్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ రా మెటీరియల్ని తీసుకుంటారు అనమాట. ఎక్కడ ఈ దొరుకుతాయి అంటే ఎక్కడ వీటిని తెచ్చుకుంటారంటే అండుగుల నుంచి తెచ్చుకుంటారు బండల్స్గా. సో అండుగుల వచ్చేసి వీళ్ళ యొక్క నేటివ్ ప్లేస్. ఇక్కడ అతని యొక్క పోలయ్య యొక్క రిలేటివ్స్ ఉంటారు కదా అండుగులలో, వాళ్ళు ఈ స్పిన్స్ని మొత్తం కలెక్ట్ చేసుకుంటారు అనమాట. అంటే ఈ స్పిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బుషెస్ ఉంటాయి కదా, సో బుషెస్ నుంచి వస్తాయి అన్నమాట. అలాగే వీటిని ఎవరికి అమ్ముతారంటే బాస్కెట్ మేకర్స్ ఎవరైతే పోలయ్య లాంటి వాళ్ళు బాస్కెట్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్ముతారు. ఎవరు? హిస్ రిలేటివ్స్. సో అండుగుల వచ్చేసి దగ్గరగా హైదరాబాద్కు 60 కిలోమీటర్స్ దగ్గరలో ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ మనకు చిన్న క్వశ్చన్స్ ఇచ్చారు, నేను వాటిని స్కిప్ చేస్తున్నా బికాజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. ఈచ్ బండల్ ఆఫ్ డేట్ పామ్ స్పిన్స్ కాస్ట్ 120 rupees.
Polaya and other basket makers usually bring 10 bundles for 2 months. Polaya's family makes 25 baskets from one bundle. 10 bundles of spins would give them about 250 baskets. It takes 30 minutes to make a basket. He weaves baskets from 10 a.m. to 5 p.m. with some breaks for rest and eating. సో ఇక్కడ ఒక్కొక్క బండల్ నుంచి అంటే ఈ ఈత చెట్టు యొక్క బండల్స్ ఉంటాయి కదా, సో ఈ బండల్ నుంచి గంపల్ని తయారు చేస్తారనమాట. సో ఈ బండల్ ఒక్కొక్క బండల్ ఎంత ఉంటుంది అంటే 120 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే 2 నెలలకు సరిపడేటువంటి బండల్స్ని తెచ్చుకుంటాడు ఎవరు? పోలయ్య. ఎన్ని బండల్స్ తెచ్చుకుంటాడంటే 10 బండల్స్ 2 నెలలకు. సో పోలయ్య ఫ్యామిలీ వచ్చేసి నియర్గా 25 బాస్కెట్స్ని తయారు చేస్తుంది అనమాట. ఎక్కడ అంటే 1 బండల్ని యూజ్ చేసి 25 బాస్కెట్స్ని తయారు చేస్తారు. సో 10 బండల్స్ ఆఫ్ స్పిన్ నుంచి మనకి ఎన్ని వస్తాయంటే 250 బాస్కెట్స్ వస్తాయి. సో ఒక్కొక్క బాస్కెట్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 30 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ పోలయ్య వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఈ గంపల్ని నేస్తుంటాడనమాట. అంటే మిగతా టైంలో రెస్ట్ తీసుకోవడమో లేదా తినడమో లేదా ఇంకా ఇతర పనులు చేసుకోవడమో ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. Polaya sells each basket for 20 rupees. Sometimes customers ask for a bigger basket for family rituals. These are sold at a higher price depending on the amount of raw material used. He sells baskets throughout the year. సో ఇక్కడ పోలయ్య వచ్చేసి ఒక్కొక్క గంపని ఎంతకు అమ్ముతాడంటే 20 రూపీస్కి అమ్ముతాడనమాట. కొన్నిసార్లు ఈ కస్టమర్స్ ఉంటారు కదా, ఏమన్నా ఫ్యామిలీ రిచువల్స్ ఏమన్నా పండగలు ఉన్నప్పుడు లేదా అవసరం పడినప్పుడు ఏమైనా సాంప్రదాయాలు ఉన్నప్పుడు కొంటుంటారు కదా, వీటిని కొన్నిసార్లు పెద్ద పెద్ద గంపలు అడుగుతూ ఉంటారు. అంటే వీటిని కొద్దిగా ఎక్కువ ప్రైస్కి అమ్ముతాడనమాట. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద గంపలు యూజ్ చేసినటువంటి మెటీరియల్స్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది. సో సంవత్సరం మొత్తం ఈ విధంగా తను గంపల్ని అమ్ముతూనే ఉంటాడు. ఇన్ 2 months he would sell 5,000 rupees worth of baskets. సో 2 నెలల్లో తను ఎంత కాస్ట్ కలిగినటువంటి బాస్కెట్స్ అమ్ముతాడంటే నియర్గా మొత్తము 5,000 రూపీస్ వస్తుందన్నమాట. సో అన్ని బాస్కెట్స్ అమ్ముతాడు. The cost price is 1,200 rupees excluding the transportation charges of 100 rupees for every visit to his village. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందంటే 1,200 రూపీస్ అనమాట. అంటే ఎక్స్క్లూడింగ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటే ప్రతిసారి తన విలేజ్కు విజిట్ అయిన ప్రతిసారి 100 రూపీస్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ను వదిలేస్తే తనకు వచ్చేటువంటి కాస్ట్ ప్రైస్ ఎంత పడినట్టప్పుడు 1,200 రూపీస్. సో ద ఇన్కమ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీస్ ఈజ్ 3,700 rupees for 2 months. He does not earn sufficient income to meet his family expenditure. To supplement his income, Polaya buys and sells bamboo products like trays and stands. సో ఇక్కడికి తనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత ఫ్యామిలీకు అంటే 3,700 రూపీస్ అనమాట. అది కూడా 2 నెలలకు మాత్రమే. కాబట్టి తన ఫ్యామిలీకు కావలసినటువంటి అమౌంట్ సఫిషియెంట్గా తను అర్న్ చేయలేకపోతున్నాడు. సరే, ఒకవేళ పోలయ్య తన యొక్క సప్లిమెంట్ని తన యొక్క ఇన్కమ్ని సప్లిమెంట్ చేయాలి అనుకుంటే పోలయ్య వచ్చేసి కొన్ని బ్యాంబూ ప్రోడక్ట్స్ అంటే ట్రేస్, స్టాండ్స్ ఈ విధంగా వాటిని అమ్మాల్సి ఉంటుందన్నమాట. వాటిని అమ్మాలంటే బ్యాంబూని సేల్ చేయాల్సిందే, అంటే కొనాల్సిందే. Basket making is a craft work that involves the use of wild dead palm leaves, cane and bamboo which are found in forest. There has been depletion of forests due to their extensive exploitation for big industries. This affects the livelihoods of people who have traditionally depended on forest. Further, the demand for such products has reduced considerably. This forces them to move out of rural areas and migrate to urban areas for survival. ఇక్కడ ఈ బాస్కెట్ మేకింగ్ అంటే గంపల్ని తయారు చేస్తారు కదా, సో ఇది ఒక క్రాఫ్ట్ వర్క్ అనమాట, అంటే చేతి పని. ఇక్కడ
వేటిని యూజ్ చేస్తారు అంటే ఈత చెట్లు యొక్క ఆకుల్ని, అదే వైల్డ్ డేట్ పామ్ లీవ్స్ అంటాం. సో ఈత చెట్టు ఆకుల్ని బేస్ చేసుకొని ఈ విధంగా గంపల్ని నేస్తుంటారనమాట. అలాగే ఈ ఈత చెట్లునే కాకుండా ఈ కేన్ వస్తుంది కదా మనకు, అది అలాగే బ్యాంబూస్ని యూజ్ చేసి కూడా వీళ్ళు బాస్కెట్ మేకింగ్ని చేస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ రా మెటీరియల్స్ అన్నీ అంటే ఫారెస్ట్లో. కానీ ప్రస్తుత కాలంలో ఫారెస్ట్ అనేది డిఫారెస్ట్ అయిపోతూ ఉంది. అంటే చెట్లను నరికివేయడం వల్ల, ఈ విధంగా చేయడం వల్ల డిప్లేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఏర్పడుతుందన్నమాట. అంటే ఇక్కడ ఎక్కువగా ఎవరు యూజ్ చేసుకుంటున్నారు వీటన్నిటిని అంటే బిగ్ ఇండస్ట్రీస్ అంతా వీటిని ఎక్స్ప్లోటేషన్ చేసుకుంటున్నారు. కనుక వీళ్ళ యొక్క జీవితాలకి చాలా ప్రభావం చూపిస్తుంది. ఏంటి ఈ డిప్లేషన్ ఆఫ్ ఫారెస్ట్ వల్ల. అంటే వీళ్ళు కొన్ని తరాల నుంచే ఈ గంపల్ని నేస్తూ ఉండడం లేదా మగ్గం వేయడం, ఇటువంటి ట్రెడిషనల్గా వాళ్ళ జనరేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నటువంటి చేతి పనులు, మగ్గం కానీ ఇవన్నీ ఉంటారు కదా. సో వీళ్ళకు చాలా ఎఫెక్ట్ అన్నమాట. అలాగే ఈ ప్రోడక్ట్స్ ఉంటాయంటే బాస్కెట్ వీవింగ్, నాట్ ఓన్లీ ఫర్ బాస్కెట్ వీవింగ్. సో చేతి పనులకు చాలా వరకు ఇప్పుడు డిమాండ్ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి యాజ్ కంపేర్డ్ టు లైక్ దిస్ అన్నమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇంకా ఎక్కడ బతకాలి, డిమాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇవి కొనేవాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇంకా అటువంటి పని మీద బేస్ చేయడానికి ఉండదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఆ నేటివ్ ప్లేస్ని వదిలేసి ఏ పట్టణానికో వచ్చి కూలి పనులు చేసుకోవడం, ఈ విధంగా వలస వెళ్ళిపోతున్నారనమాట. అంటే వాళ్ళు బతకడానికి కావాలి కదా, సర్వైవ్ అవ్వాలి కదా. సో పట్టణంలో చిన్న కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి చేతి పనులకు డిమాండ్ తగ్గిపోయిందనమాట. దిస్ ఈజ్ ట్రూ ఫర్ మెనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రెడిషనల్ activities. However, they have to often live in urban areas without basic amenities. సో ఈ విధంగా ఎవరైతే కొన్ని ట్రెడిషనల్గా డిపెండ్ అవుతూ ఇటువంటి పనులు చేస్తూ వాళ్ళ లైఫ్ని సర్వైవ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ లైఫ్ ఏమైపోతుందంటే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే డిమాండ్ తగ్గిపోవడం వల్ల వీటిని తయారు చేసినా కూడా ప్రయోజనం ఉండదు. కనుక వీళ్ళ యొక్క డిమాండ్ తగ్గిపోతూ రావడం జరుగుతుంది. అందుకని చెప్పే వాళ్ళు అర్బన్ ఏరియాస్లో నివసించడానికి వలస వెళ్ళిపోతున్నారు. అర్బన్ స్లమ్, ఇప్పుడు పట్టణంలో ఉంటారు అంటే పెద్ద బిల్డింగ్స్లో అయితే ఉంటారా అంటే నో. ఎందుకంటే వాళ్ళకి అంత బిల్డింగ్స్లో ఉండేటువంటి స్తోమత ఉంటే ఇంకా పల్లెటూరు నుంచి ఇంకా పట్టణానికి ఎందుకు వస్తారు. కాబట్టి పట్టణాల్లో కూడా స్లమ్ ఏరియాస్ అని చెప్పుకుంటుంటాం కదా. అంటే కూలి పనులు చేసుకుంటూ ఏదో చిన్న చాలా పూర్ ఫ్యామిలీస్ బతికేటువంటి ఏరియా అన్నమాట స్లమ్ ఏరియా. సరే చూద్దాం అర్బన్ స్లమ్ ఎలా ఉందో. Polaya lives in a slum which does not have proper drainage, emits foul smell and breeds mosquitoes and flies. సో ఇక్కడ పోలయ్య కూడా వలస రావడం జరుగుతుందన్నమాట. ఇతను నివసించేటువంటి స్లమ్ ఏరియాలో ప్రాపర్ డ్రైనేజ్ కూడా ఉండదు, ఎప్పుడు కుళ్ళిపోయినటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ మస్కిటోస్ కూడా చాలా ఉంటాయి, ఈగలు, మస్కిటోస్, ఈ విధంగా చాలా ఇంప్రాపర్గా ఉందన్నమాట సిచ్యువేషను. There is no electric connection or safe drinking water. Polaya's hut is made of bamboo, mats and recycled plastic bags and tarpaulin. During rainy season, the roofs often leak and the huts are flooded. The municipal corporation officials sometimes evict Polaya and other basket makers' families' huts, but they build them again. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలో ఎటువంటి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండదన్నమాట. అంటే పవర్ ఉండదు. అలాగే తాగడానికి మంచినీరు ఉంటుందంటే కూడా నో. కానీ ఇక్కడ వాళ్ళు నివసించాలంటే వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు ఎలా ఉంది, ఒక గుడిసె అనమాట. దేనితో నిర్మించుకున్నారు, బ్యాంబూ స్టిక్స్తో, అలాగే కొన్ని మ్యాట్స్తో లేదా రీసైకిల్ చేసినటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్తో నిర్మించుకున్నారనమాట. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చిందంటే ఇటువంటి ఇల్లులు ఉంటాయంటే ఉండవు. ఎందుకంటే వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. సో రైన్ వాటర్ అనేవి ఈ గుడిసెలోకి లీక్ అవుతుందన్నమాట. అలాగే వరదలు ఏమైనా వచ్చాయంటే ఏమైపోతాయి, గుడిసె కూడా మునిగిపోతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, చాలాసార్లు పోలయ్య కావచ్చు లేదా ఇటువంటి అదర్ బాస్కెట్ మేకర్స్ ఫ్యామిలీస్కు ఎఫెక్ట్ చేశారు.
కానీ మళ్ళీ ఎవిక్ట్ చేసిన అంటే వీళ్ళందరినీ పంపించినా కూడా మళ్ళీ అటువంటి స్థానంలో వచ్చి వరదలు అయిపోయినాక వర్షాలు అయిపోయినాక మళ్ళీ అదే స్థానంలో మళ్ళీ వీళ్ళు గుడిసెలు కట్టుకోవడం ఈ విధంగా జీవించడం జరుగుతుందన్నమాట. Despite struggling, hot people like Polaya have been denied voting rights in the city, and in fact they have also been denied ration cards as they don't have any identity or residence proof. Thus they cannot participate in the democratic processes of the city or avail the facilities for the poor. అంటే ఇటువంటి కష్ట జీవితం పడుతున్నారు ఎవరు? పోలయ్య కావచ్చు, పోలయ్య లాంటి ఇంకా బాస్కెట్ మేకర్స్, అదర్ హ్యాండీక్రాఫ్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా చాలా కష్టం అనమాట. అంటే వీళ్ళకు ఓట్ చేసేటువంటి హక్కు కూడా కోల్పోయారు. ఎందుకంటే వీళ్ళకు సర్టెన్ రెసిడెన్స్ ప్రూఫ్ లేదు, సర్టెన్ ఐడెంటిటీ లేదు, ఎక్కడ ఉంటారో తెలియదు, వీళ్ళకి పర్మనెంట్ అడ్రస్ లేదు. సో ఆ విధంగా వీళ్ళకు ఓట్ వేసేటువంటి రైట్ని కోల్పోయారు. అలాగే కొంతమందికి రేషన్ కార్డులు కూడా రాలేదన్నమాట. ఎందుకంటే వీళ్ళకు ఐడెంటిటీ లేదు, అలాగే వీళ్ళకు ఉండాల్సినటువంటి రెసిడెన్స్ ప్రూఫ్ కూడా లేదు. కాబట్టి రేషన్ కార్డ్ని పొందేటువంటి అవకాశాన్ని కోల్పోయారు, అలాగే ఓట్ చేసేటువంటి హక్కును కూడా కోల్పోయారు. సో వాళ్ళు ఇటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారా అంటే లేదు. అలాగే వీళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ వస్తాయంటే పేదవాళ్ళు కదా, ఏమైనా ఫెసిలిటీస్ వస్తాయంటే రావు. ఎందుకంటే ఓట్ వేసిన వాళ్ళకే కదా మనకు వచ్చేటువంటి ఫెసిలిటీస్ అనుభవించేటువంటి రైట్స్ ఉండేది. సో వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కూడా రావు. బాస్కెట్ మేకర్స్. సరే, ఇంకా మనం బాస్కెట్